అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 6వ తేదీ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రేపు ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క గ్రహస్థితి సాధారణంగా కనిపించిన లోపల చాలా గొప్ప మార్పులకు సంకేతాన్ని ఇస్తుంది. ఒక చిన్న నిర్ణయం మీ యొక్క జీవిత దిశను మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఆ నిర్ణయం ఏంటి, దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఈ ఫలితాలలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీకు ఒక శుభవార్త కూడా ఉంటుంది. ఓం నమో నారాయణ. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు, భయాలు కొంతవరకు తగ్గిపోతాయి. మీ యొక్క మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి భయాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థికంగా చూస్తే ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు ఉన్నా అవి అనవసరమైనటువంటి ఖర్చులే అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి అవసరాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై డబ్బు కూడా వెచ్చించవచ్చు. కానీ ఆదాయం పూర్తిగా ఆగిపోదు. చిన్నగా వచ్చిన డబ్బు కూడా సరైనటువంటి సమయంలో ఉపయోగపడుతుంది. పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు పెద్ద రిస్క్ను తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కుటుంబ పరంగా రేపు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయంపై చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటను సున్నితంగా చెప్పండి. కోపం లేదా అహంకారాన్ని ప్రదర్శించవద్దు. దంపతుల మధ్య చిన్న చిన్న మాట భేదాలు వచ్చినా అవి ఎక్కువసేపు ఉండవు. అవగాహనతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా సంతాన విషయాలలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు రేపు దృష్టి కేంద్రీకరణ చాలా ముఖ్యమవుతుంది. ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి వలన సమయం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. చదివినది గుర్తుండే రోజు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు రివిజన్పై ఎక్కువగా దృష్టిని పెట్టాలి. ఒక గురువు లేదా పెద్దవారి సూచన మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న అలసట, తలనొప్పి లేదా కడుపు సమస్యలు కూడా ఉండవచ్చు. జాగ్రత్త వహించాలి. సమయానికి భోజనం చేయడం, నీళ్లు తగినంత తాగటం చాలా ముఖ్యము. ఆరోగ్యపరంగా అనుకూలంగా ముందుకు సాగాలి. అదేవిధంగా సూర్యోదయ సమయంలో 10 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయటం మీ యొక్క శరీరానికి, మనసుకు శక్తిని కూడా ఇస్తుంది. ఈ విధంగా చేయటం వలన రేపు ప్రత్యేకంగా సూర్య భగవాన్ని ఆరాధించడం మీకు మానసిక బలాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా ఓం నమో నారాయణ అనే కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది. సమాజపరంగా మీరు ఒక బాధ్యతను కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఎవరో ఒకరి సలహా కూడా ఇవ్వవచ్చు. మీ మాటలకి వారికి దారి చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఆలోచించి మీరు మాట్లాడాలి. మీకు తెలియకుండా మీరు ఒకరికి ప్రేరణగా మారే రోజనే చెప్పవచ్చు. రేపు గ్రహస్థితి ప్రకారం మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తి మరింత మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశి వారు సహజంగా విశ్లేషణలో ముందుంటారు. కానీ రేపు అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏ పని చేసినా పూర్తిగా పరిశీలించి చేస్తారు. అందుకే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కువగా సరిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారు ఓపికగా ఉండాలి. అనుమానాలను పెంచుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని కూడా తీసుకురావచ్చు. నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పరిచయాలు రావచ్చు.
కానీ తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. అదేవిధంగా పరిహారాలు మనం చూసినట్లయితే రేపు ఉదయం సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీటిని కొంచెం ఎరుపు పువ్వు వేసి ఒక గ్లాసు నీటిలో కొంచెం ఎరుపు పువ్వును వేసి సూర్యునికి అగమర్శన చేయటం, ఓం నమో నారాయణాయ అనే జపించడం, గోధుమ రంగు లేదా పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. ఒక పేదవానికి గోధుమలు లేదా పసుపు యొక్క పుష్పదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం ఇది మీకు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే రేపు మీరు ఆలోచించి ఒక విషయంపై మీరు భవిష్యత్తుపై బలమైనటువంటి పునాది వేస్తున్నారని గ్రహిస్తారు. ఆ యొక్క ఆలోచన చిన్నదిగా తీసుకోకండి, దాన్ని రాసి పెట్టుకోండి. దానికోసం చిన్న అడుగు వేయండి. ఆ ఒక్క అడుగు మీకు వచ్చే నెలల్లో మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. మొత్తానికి ఈ యొక్క రాశి వారికి రేపు శ్రమకు తగినటువంటి ఫలితం కనిపించే రోజు. ఆత్మవిశ్వాసం, ఓపిక, భక్తి ఈ మూడు కలిపి ఏ సమస్యనైనా దాటిపోవచ్చు. ఈ యొక్క ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వారికి అంతర్గతంగా చాలా గొప్ప మార్పులకు నాంది పలికే రోజు అవుతుంది. అయితే బయటికి సాధారణంగా కనిపించిన లోపల మీ యొక్క ఆలోచన విధానం నిర్ణయం